హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ గోరుచిక్కుడుగాయ, గోకరకాయ కర్రీ అండి. కర్రీ చూసారు గదా! గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు ఏ నిమిషమైనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్‌గా వాచ్ చేయండి. ఈ గోకరకాయ అనేది చాలామంది పిల్లలకు తొందరగా ఇష్టం ఉండదండి. సో, ఇది మసాలా కోసమని గ్రేవీ మనం ప్రిపేర్ చేస్తున్నామాట. ఈ గ్రేవీనే మన గోకరకాయ కర్రీకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. చూస్తున్నారు గదా! పల్లీలు, ధనియాలు, కారం అండి. ఇవి నేనైతే పావు కిలో గోకరకాయలు తీసుకున్నాను. వీటిల్లో ఎండు కొబ్బరి కూడా కొద్దిగా చెక్క, లవంగాలు కూడా వేసుకుంటే కొద్దిగా మసాలా ఫ్లేవర్ అనేది వచ్చి పిల్లలు టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. తినటానికి ఇష్టపడతారు. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఈ గ్రేవీకి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం. చూసారు గదా! ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈలోపు కుక్కర్‌లో అయితే చేస్తున్నామండి. ఈ గోకరకాయ చాలా ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతుందండి. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. అదే నార్మల్ మూకుడ్లు బాండీల్లో చేస్తే కొద్దిగా పీసెస్ గోకరకాయలనేవి గట్టిగా అయినట్టు అవుతాయన్నమాట. పిల్లలు మళ్ళీ అంతగా ఇష్టపడరు. కుక్కర్‌లో అయితే మెత్తగా అయిపోతాయి గాబట్టి ఈజీగా మింగటానికి కూడా వస్తుంది. ఈజీగా ఉంటుంది తినటానికి కూడా మనం తినిపించటానికైనా గానీ. సో, అందుకని కుక్కర్‌లో చేస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కర్రీ కూడా మంచి టేస్ట్ ఒస్తుంది. ఈజీగా మనకి తొందరగా అయిపోతుందనమాట లంచ్ బాక్స్‌లోకి. ఇక్కడైతే తాలింపు వేశానండి. దీంట్లో తాలింపు దినుసులు, ఉల్లిగడ్డ వేసాము. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు గదా! కొద్దిగా రెడ్డిష్ వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ గోకరకాయలు ఒలిచి వాష్ చేసి పెట్టుకుంటాం గదండీ! ఇవి గోకరకాయలనేవి మన ఇష్టమండి. సైజుని పెద్దవి చేసుకోవచ్చు. లేతే నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను. కొంతమందయితే నైఫ్‌తో కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా చేస్తారు. అట్లా చేసుకున్నా గానీ బావుంటుంది. అది మన ఇష్టానికి తగ్గట్టుగా మనము కట్ చేసుకోవాలండి. దీంట్లో ఫస్ట్‌లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ పీసెస్‌కి పట్టాలి గదా! ఆ సాల్ట్ అనేది. లేకపోతే చప్పగా ఉండి అంత టేస్ట్ అనిపిచ్చదనమాట. సో, ముందే సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ అనేది, ఉప్పు అనేది మనకి గోకరకాయలకి పడుతుంది. చూసారు గదా! 2, 3 మినిట్స్‌లో ఇట్లా కుక్కర్ విజిల్ ఏమి పెట్టవసరం లేదండి. జస్ట్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా మగ్గుతాయన్నమాట. ఈ విధంగా మగ్గినప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం గదా! ఇది మిక్సీ వేసింది మసాలా పౌడరు. ఆ పౌడర్ వేసుకోవాలండి. ఈ పౌడరు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడరే మన కర్రీకి మంచి టేస్ట్ ఒస్తుంది. గ్రేవీ ఒస్తుంది. తినని వాళ్ళు గూడా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈసారి ఈ గోకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుందనమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకున్నామండి. కొద్దిగా కారం అనేది ఈ కారము పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని 1 ½ టీ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. విజిల్ అనేది 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు గదా! కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి కలుపుకోవడానికి రోటీస్‌లోకైనా గానీ చాలా బాగుంటుందండి. చూడండి ఇంకా మీకు థిక్‌గా కావాలంటే ఇంకొద్దిగా సేపు ఉంచుకోవచ్చు. లేదు ఇంకొద్దిగా పల్చగా కావాలంటే ఇంకో వాటర్ కొద్దిగా 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. అప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వస్తుందనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది ఎలా అనిపిచ్చింది? బావుందా? అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? చేయాలా అనేది ప్లీజ్ షేర్ చేయండి మీ వ్యూని. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ ఈ కర్రీ అనేది మనకి రోటీస్‌లో కానీ, చపాతీలో కానీ, రైస్‌లో కానీ, నాన్‌లో కానీ అన్నిటికీ యూజ్‌ఫుల్ అవుతుందండి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండి.